49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఎటు చూసినా ఆర్తనాదాలు, ఎవరిని పలకరించినా ఏడుపులు, కుప్పలు కుప్పలుగా పడున్న శవాలు, ముక్కలు ముక్కలైన దేహాలు. ఎవరు ప్రాణంతో ఉన్నారో, ఎవరు ప్రాణాలు కోల్పోయారో అంచనా వేయలేని పరిస్థితి. గడిచిన 16 గంటలుగా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకే చోట 3 రైళ్లు ఢీకొట్టుకోవడం, 300 మంది వరకు ప్రాణాలు వదలడం అందరినీ భయాందోళనకు గురిచేస్తుంది. ఇంత నిర్లక్ష్యమా, ఇంత దుర్మార్గమా? ఒడిశా బాలేశ్వర్ జిల్లాలో దారుణాన్ని చూస్తే గుండె రగిలిపోతుంది. విపత్కరమైన ఈ పరిస్థితుల్లో యువత చైతన్యాన్ని ప్రదర్శించింది, మానవత్వాన్ని చాటుకుంది. వందలాది మంది రైలు ప్రమాదంలో గాయపడడం, వారిని ఆసుపత్రికి తరలించడంతో స్వచ్ఛందంగా యువత ఆసుపత్రుల వద్దకు చేరుకుంది. ప్రమాదంలో గాయపడ్డ వారికి రక్తదానం చేసేందుకు క్యూలో వేచి చూస్తుంది. రక్తం అవసరమైన వారికి వెంటనే బ్లడ్ డొనేట్ చేస్తుంది. ఆసుపత్రి దగ్గర యువకుల ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాలేశ్వర్ రైలు ప్రమాదంలో దాదాపు 300 మంది ప్రాణాలు కోల్పోయారు. 900 మంది వరకు గాయపడ్డారు. గాయపడ్డ వారిని స్థానికంగా ఉండే రకరకాల ఆసుపత్రులకు తరలించారు. అయితే నిన్న రాత్రి నుంచే వందలాది మంది యువత క్షతగాత్రులు ఉన్న ఆసుపత్రుల వద్దకు చేరుకుంటున్నారు. ఏ పిలుపు లేకుండా, ఎవ్వరి సమాచారంతో పని లేకుండా ఆసుపత్రుల దగ్గరకు చేరుకొని స్వచ్ఛందంగా రక్తదానం చేస్తున్నారు. రక్తదానం చేసేందుకు ఆసుపత్రులకు చేరుకున్న యువత గంటల తరబడి అక్కడే వెయిట్ చేస్తున్నారు. బ్లడ్ డొనేషన్ చేసిన తరువాతే అక్కడి నుంచి వెళ్తున్నారు. స్థానిక పబ్లిక్ సపోర్ట్కి ఇప్పుడు దేశ ప్రజలు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు.